నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఈ వారంలో వరుసగా 3 సినిమాలు, 2 రిలీజ్ అయినాయి, ఇంకోటి రిలీజ్ కాబోతుంది. రాజాసాహెబ్, ప్రభాస్ నటించిన రాజాసాహెబ్, చిరంజీవిది మన శంకర వరప్రసాద్, రవితేజది భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ 3 సినిమాలకు టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. టికెట్ల రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్ షోలు వేసుకోవడం ఈ 3 సినిమాలకు కల్పించింది. అంతకుముందు కొన్ని సినిమాలకు కూడా ఈ విధంగా జరిగింది. అయితే గతంలో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ప్రకటించారు. ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో ప్రకటించాడు, ఇకపై ప్రీమియర్ షోలు ఉండవు, సినిమా టికెట్ల రేట్లు పెంచబోము అని. పుష్ప 2 రిలీజ్ అప్పుడు జరిగిన సంఘటన మనకు తెలుసు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ కొడుకు సీరియస్గా ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇక పైన ప్రీమియర్ షోలకు, అది ప్రీమియర్ షో ఆ రోజు జరిగింది, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వద్దని, టికెట్ల రేట్లు పెంచబోమని నిర్ణయం తీసుకొని ప్రకటించింది. అయితే ఆ మాట మీద నిలబడి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ మాట మీద నిలబడలేదు. తర్వాత వచ్చిన సినిమాలకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు, రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటల మీదనే ఆయన రేవంత్ రెడ్డి నిలబడలేడు. వెంకటరెడ్డి కూడా ప్రకటించిన మాటకు కట్టుబడి లేడు. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా చేసింది అంటే, కార్పొరేట్ కంపెనీల కోసం, పెద్ద వ్యాపారస్తుల కోసం ప్రభుత్వం దేనికైనా సిద్ధపడుతుంది. ఎవరు చనిపోని, ఎవరు బతుకుండని, ఎవరు ఎక్కువ రేట్లు కానీ, అధిక ధరలతో చావని ప్రజలు, ఏమైనా కానీ పెద్ద వ్యాపారస్తుల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం ఏ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, అక్కడ చంద్రబాబు అయినా, మోడీ అయినా, ఏ ప్రభుత్వాలైనా సాగిల పడిపోతారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు. సినిమా రేట్లు పెంచుకోమంటే సినిమా రేట్లు పెంచుకోవడం, మాకు ఫ్రీగా భూములు కావాలంటే భూములు ఇస్తారు. ఎవరికైనా, ఏ కంపెనీకైనా, ఏ కార్పొరేట్ కంపెనీకైనా. ఫ్రీ విద్యుత్ కావాలంటే ఫ్రీ విద్యుత్తు. అదాని అంబానీలకు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నాం కదా. ఇక్కడ సినిమా వ్యాపారస్తులకు, సినిమా అనేది పరిశ్రమ, ఇదొక కళ అని కథలు కబుర్లు చెప్తారు, కానీ అదొక వ్యాపారం. లాభాల కోసమే వాళ్ళు సినిమాలు తీస్తారు. ప్రజలకు మేలు చేయాలనో, ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఇచ్చి వాళ్ళ కోసం పనిచేయాలనో కోరుకోరు ఎవరు. ఏ నిర్మాత, ఏ డైరెక్టర్, ఎవ్వరు, ఏ హీరో కూడా. వాళ్లకు ఎన్ని లాభాలు వస్తున్నాయి అనేది వాళ్లకు ప్రధానం. హీరోలు ఇవాళ రేపు హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. సినిమా అన్ని కోట్లు పెట్టి ఎందుకు తీస్తున్నారు, 100 కోట్లు పెట్టి ఎందుకు అవుతున్నాయి. సినిమాలో రెమ్యునరేషన్సే అతి ఎక్కువ భాగం ఆక్రమిస్తున్నాయి మొత్తం బడ్జెట్లో. అంటే అర్థం చేసుకోవచ్చు మనం, సినిమా హీరోలు ఎవరి కోసం చేస్తున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాల కోసం సినిమా హీరోలు నటిస్తున్నారు. వాళ్ళ లాభాల కోసం నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ లాభాల కోసం డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ లాభాల కోసం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ లాభాల కోసం చేసే వ్యాపారానికి ప్రభుత్వము చట్టవిరుద్ధమే అనాలి దీన్ని. చట్టం చేసి చట్టవిరుద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కాదు, రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజల కోసం కాకుండా వ్యాపారస్తుల కోసం పరిపాలిస్తున్న ఈ పాలకులు వాళ్ళ కోసం పాటుపడుతున్నారు. అట్లా ఈ 3 సినిమాలకు కూడా, రాజాసాహెబ్ కొద్దిగా లేట్ అయినట్టున్నది జీవో రావడం, తర్వాత ముందుగానే ఈ 2 సినిమాలకు కూడా జీవోలు రిలీజ్ అయిపోయినాయి. రేట్లు పెంచారు, ప్రీమియర్ షోలు వేసుకున్నారు. ఇక వాళ్ళు దోచుకున్నారు ఎంతంటే అంత. అయితే దీనికంటే ఇంకొక ముఖ్యమైన రాజకీయపరమైన అంశం ఏంటంటే, ఇందులో ఈ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ విధంగా సినిమా రేట్లు పెంచి ఇచ్చిన జీవో విషయం తెలియదని ఆయన మీడియా ముందు ప్రకటించాడు. ఇది చాలా సీరియస్ అయిన అంశం. ఒకటేమో దోపిడీకి సంబంధించిన అంశం, ప్రభుత్వాలు, పాలకులు వ్యాపారస్తుల దోపిడీకి ఎలా సహాయపడుతున్నారనే అంశం ఒకటైతే, రెండోది ఒక మంత్రి తన శాఖలో
తనకు తెలియకుండా ఒక జీవో ఇష్యూ అయింది, తనకు తెలియదు దాని మీద అని ప్రకటించాడంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. కానీ అటు ప్రతిపక్షాలు ఏదో మాట్లాడినాయి కానీ అటు ప్రతిపక్షాలు కానీ ఆ పార్టీ కానీ ఈ విషయంలో కనీసం సీరియస్నెస్ లేకుండా ప్రవర్తించాయి. ఒక మంత్రిని ఆటలో అరటిపండులాగా ఉంచాడు అనేది దీని అర్థం. ముఖ్యమంత్రి ఆ శాఖకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడనేది దీని అర్థం. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశారు. ఎవరు? సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను, అసలు సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను అని ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి అనడమే చాలా సిగ్గుచేటైన విషయం. నా శాఖను నేను పట్టించుకోవట్లేదు అంటే అర్థమైంది. ఎందుకు ఆయన శాఖ ఉంచుకోవడం? మరి పుష్ప 2 తర్వాత బెనిఫిట్ షోలు సినిమా టికెట్ ధరలు పెంచమని నా వద్దకు రావద్దని చెప్తున్నా. ఆ మధ్య వచ్చిన 2 సినిమాలు, తాజాగా వచ్చిన సినిమా, సంక్రాంతికి రాబోయే చిత్రాలకు సంబంధించి ఏ ఫైలు నా దగ్గరికి రాలేదు. అప్లికేషన్ పెట్టుకోవద్దని నేనే చెప్తున్నా, నన్నెవరూ కలవడం లేదు. దీని అర్థం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా, సినిమాలు తీసిన నిర్మాతలు కూడా సినిమా రేట్లు పెంచుకోవడం కోసము, ప్రీమియర్ షోలో వేయడం కోసము తమ అప్లికేషన్లను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి తీసుకెళ్లడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడగడం లేదు. ఆయనను పక్కన పెట్టేసి డైరెక్ట్గా రేవంత్ రెడ్డితోనే మాట్లాడుతున్నారని దీని అర్థం. అంతకు మించి ఏముంటుంది? వేరే మంత్రులైతే ఈ విషయంలో జీవోలు ఇచ్చేంత పరిస్థితి లేదు కదా. వేరే శాఖలు ఉన్న మంత్రులు ఈ జీవోలు అయితే ఇవ్వరు కదా. ఈ జీవో ఇచ్చింది హోంశాఖ మంత్రి. హోంశాఖ ఎవరి చేతుల్లో ఉంది? ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లో. హోంశాఖ టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని, సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని సినిమాటోగ్రఫీ శాఖకు తెలియకుండా, ఆ మంత్రికి కనీసం ఏమాత్రం సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సరైనది? నిజంగా ప్రభుత్వం మంత్రివర్గం నడిచే పద్ధతిలోనే నడుస్తుందా? లేదు ముఖ్యమంత్రి ఏది అనుకుంటే అదే జరుగుతుందా? ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే అది మాత్రమే, మంత్రులకు కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయకుండా నడుస్తుందా? అనుమానాలు రావడం సహజం. ఇటువంటి అనుమానాలు వస్తాయి. మిగతా మంత్రులందరూ ఊరికే తోలుబొమ్మలేనా? ఊరికే సీట్లో కూర్చోవడానికి, జీతాలు తీసుకోవడానికి, మంత్రి అని చెప్పుకోవడానికి మాత్రమేనా? అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడా? ఇందులో కొన్ని ఆరోపణలు, న్యూస్ పేపర్లలో వార్తలు, ఛానళ్ళలో కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డికి చాలా దగ్గరైన ఒక వ్యక్తి ఈ సినిమాటోగ్రఫీ శాఖను మొత్తం ఆయనే మెయింటైన్ చేస్తున్నాడు. మంత్రిని పక్కన పెట్టి ఇంకొక వ్యక్తి, రేవంత్ రెడ్డికి దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రికి చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు, తమ్ముడే కావచ్చు, అన్నే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకొక ఎమ్మెల్యేనే కావచ్చు, ఒక మంత్రిని పక్కన పెట్టి ఆయన శాఖను నడిపించడం అనేది ఎంత దుర్మార్గం. ఇది అధికారికంగా తెలియదు కాబట్టి, ఆరోపణలే కాబట్టి దీని మీద గట్టిగా మాట్లాడలేం మనం. కానీ ఒకవేళ అదే నిజమైతే ఎంత దుర్మార్గం, ఎంత అప్రజాస్వామికం. అయితే వేరే వ్యక్తి చేస్తున్నాడా, ముఖ్యమంత్రి చేస్తున్నాడా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం కాదు. ఆ శాఖ మంత్రికి కనీసం ఏమీ తెలియకుండా జరుగుతున్నది అనేదే ముఖ్యము. ఆ శాఖలో కార్యకలాపాలు ఆ మంత్రికి తెలియకుండా, ఆ శాఖ మంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు అనేది ముఖ్యమైనది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా తీవ్రమైన దెబ్బ ప్రజాస్వామ్యానికి. ఒక మంత్రివర్గం, సమిష్టి నిర్ణయాలతో జరగాల్సిన మంత్రివర్గం ముఖ్యమంత్రి మాత్రమే నడిపించేదిగా ఉండకూడదు. ముఖ్యమంత్రి ఆ మంత్రివర్గం మొత్తాన్ని కోఆర్డినేట్ చేయాల్సిన వాడు, మంత్రివర్గం తీసుకునే నిర్ణయాల్ని అమలుపరచవలసిన వాడు. అసలు మంత్రివర్గంలో ఉన్న మంత్రికి తన శాఖలో నిర్ణయమే తెలియకుండా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అమలు చేస్తే దీన్ని ఏ విధమైన ప్రభుత్వం అనుకోవాలి? అయితే ఇట్లా మాట్లాడిన వెంకటరెడ్డి ఆ సందర్భంలో చాలా నిర్వేదంగా, వేదాంత ధోరణిలో ఇట్లా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మాట మార్చేశాడు. కారణం ఏమై ఉంటుంది?
వెనకాతలు ఏం జరుగుంటుంది? ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? అందరం కూర్చొనే ఈ నిర్ణయం తీసుకున్నాము. మొన్ననేమో అసలు ఆ జీవో వచ్చిన విషయమే తెలియదు, రేట్లు పెంచిన విషయమే తెలియదు, ప్రీమియర్ షోలో వేసే విషయమే తెలియదు అని మాట్లాడిన వెంకటరెడ్డి, లేదు అందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము. అందరంటే ఎవరు? మంత్రివర్గం కూర్చొని నిర్ణయం తీసుకున్నదా? లేదు అందరం కూర్చొని అంటే ఎవరు అందరూ? అట్లా అందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము. సినీ కార్మికుల సంక్షేమం కోసం 20% వచ్చిన ఆదాయంలో, వచ్చిన లాభాల్లో 20% సినీ కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెడితే మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మేము అవకాశం ఇస్తామని వాళ్ళకు చెప్పాము, నిర్మాతలకు చెప్పాము. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాము అని మాట్లాడాడు వెంకటరెడ్డి. ఒకవేళ ఇది సరే, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇలా చేయడం కూడా ఆయన మాట మార్చడమే చాలా ఒత్తిడితో మార్చినట్టు అర్థమవుతుంది. ఆయన మొన్న మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడిన మాటలు మొత్తం యూటర్న్లా కనబడుతున్నాయి. నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు, నా దగ్గరికి ఎవరు రాలేదు, నా దగ్గర ఫైలే రాలేదని మాట్లాడినవాడు ఈ నిర్ణయం కలిసే తీర్చుకున్నాము, అందరం కలిసే మాట్లాడుకున్నాము, రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాతే జరిగింది నిర్ణయం అని మాట్లాడడం అంటే చాలా తీవ్రమైన ఒత్తిడి ఏదో పనిచేసింది ఆయన మీద, ఏదో ఒత్తిడి వచ్చింది, దానివల్లే ఆ విధంగా చేశాడు అనేది అర్థమవుతుంది. ఇది సరే, 20% లాభాలు, రేట్లు పెంచుకుంటారు, ప్రీమియర్ షోలు వేస్తారు, ఇష్టం వచ్చినట్టు ప్రీమియర్ షోలు వేస్తారు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటారు. దానివల్ల వచ్చిన లాభాలు, సినిమా వల్ల వచ్చిన లాభాలు, అందులోంచి 20% సినీ కార్మికుల కోసం ఖర్చు పెడుతున్నారా లేదా అనేది చెక్ చేసేది ఎవరు? చెక్ చేసే యంత్రాంగం ఏమైనా ఉందా? అట్లాంటి యంత్రాంగమే లేదు అసలు. సినీ కార్మికుల కోసం నిర్మాతలు అది ఆ 20%ని 1000 రూపాయలు వచ్చినాయంటే 200ను, 100 రూపాయలు వచ్చినాయంటే 20 రూపాయలని వాళ్ళ కోసం ఖర్చు చేశారు అని చెప్పడానికి, అది నిజమా కాదా అని తేల్చడానికి అక్కడ అసలు చెక్ చేయడానికి ఎవరు లేరు. ఈ చెక్ చేసే అవకాశమే లేనప్పుడు 20% ఖర్చు పెడుతున్నాము అని నిర్మాతలు చెప్తే అయిపోతుంది. అంతకుమించి ఏం జరుగుతుంది? అక్కడ చేసాము అంతే, ఓకే. వీళ్ళకు తెలుసు ఆ విషయం. నిజంగానే సినీ కార్మికుల కోసం 20% ఖర్చు పెడతారా? అసలు సినీ కార్మికులకు సంబంధించి ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు. వాళ్ళ కోసం ఖర్చు పెట్టాం. ఒక సినిమా తీస్తారు, ఆ సినిమాలో సినిమా కార్మికులు పనిచేస్తారు, ఆ సినిమా తీసిన తర్వాత ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ కార్మికులు ఇంకో సినిమా కోసం పోతారు, లేకపోతే ఖాళీ కూర్చుంటారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన లాభాల్లో 20% ఎవరి కోసం ఖర్చు పెడతారు? ఆ సినిమా కోసం పనిచేసిన సినీ కార్మికులు ఆ క్షణంలో వాళ్ళు పనిచేస్తూ ఉండరు, వీళ్ళు లాభాలు వచ్చేసరికి. మరి ఎవరి కోసం ఖర్చు పెడతారు? ఎట్లా ఖర్చు పెడతారు? అసలు వాళ్ళకు ఏ రూపంలో ఇస్తారు? ఏ రూపంలో కార్మికులకు ఈ డబ్బులు ఇస్తారు? లేదు సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటైతే సంక్షేమం కోసం ఈ ట్రస్ట్ ఏమైనా ఏర్పాటు చేశారా? ఈ నిధి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా నిర్మాతలు? అటువంటివి ఎక్కడ కనిపించడం లేదు. ఏ నిర్మాత చెప్పడం లేదు అట్లా. సినీ పరిశ్రమ మొత్తం కలిపి దానికోసం ఏమైనా ఏర్పాట్లు చేసిందా? లేదు, ఏర్పాట్లు కూడా చేయలేదు. అంటే మాటకు మాత్రమే, బయటి కథలు చెప్పడానికి మాత్రమే. జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయి మనకు తెలుసు. ఆ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ సినీ కార్మికులతోని అప్పుడు ఇచ్చిన హామీ ఇది. ఆదాయంలో 20% సినీ కార్మికుల కోసం పనిచేస్తేనే మేము రేట్లు పెంచుతామని ప్రకటించాము, చెప్పాము నిర్మాతలకు అని సినీ కార్మికుల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది. అది నిజంగా జరిగిందా? ఇంతకాలం అప్పటి నుంచి వీళ్ళు చెప్తున్నప్పటి నుంచి సినిమా రేట్లు పెరిగాయి కదా, కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, వాటి రేట్లు పెంచారు, ప్రీమియర్ షోలు వేసుకున్నారు. మరియు దాని మీద వచ్చిన ఆదాయాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏం ఖర్చు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఏ సినీ కార్మికుల కోసం ఏ రంగాల్లో, హెల్త్ విషయాలు ఏమైనా చేశారా, చనిపోతే ఏమన్నా చేశారా, వాళ్ళ కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉంటే ఏమైనా సహాయం చేశారా? వీటికి సంబంధించి ఏమైనా వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? దీని మీద ప్రభుత్వం చెకింగ్ సిస్టమ్ ఏమైనా ఉందా? చెక్ చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? వీళ్ళు చెప్తున్న 20% కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి కావలసిన సిస్టాన్ని, వ్యవస్థను
రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేసిందా? ఈ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి దగ్గరనో, ఇప్పుడు వెంకటరెడ్డి మాట మార్చిన వెంకటరెడ్డి దగ్గరనో. సినీ నిర్మాతలు, కొందరు బలమైన సినీ నిర్మాతలు, సినీ పరిశ్రమను తమ చేతుల్లో గుప్పెట్లో పెట్టుకున్న 3-4 నిర్మాతలు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను, టాలీవుడ్ను మొత్తం తమ చేతుల్లో పెట్టుకున్న 3-4 నిర్మాతలు నడిపిస్తే, చెప్తే చేసే రాష్ట్ర ప్రభుత్వము కార్మికుల కోసం పనిచేస్తుందంటే, కార్మికుల కోసం ఏదో అద్భుతాలు సృష్టిస్తుందంటే నిజంగా కార్మికులైనా నమ్ముతారా? ఆ నిర్మాతలు చెప్పిందే వీళ్ళు చేస్తున్నప్పుడు, నిర్మాతలు ఏం చెప్తే అదే వీళ్ళు నమ్ముతున్నప్పుడు, మేము చేసాం 20% ఖర్చు పెట్టామని వాళ్ళు చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా బాలీవుడ్తో సహా అందరికీ ఇక్కడ ప్రభుత్వాలు, అక్కడ ఆయా ప్రభుత్వాలు చేస్తున్న సహకారం చేయడం మంచిదే. ప్రభుత్వాలు ప్రత్యక్షంగా సహకారం అందిస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏం చేస్తున్నది అనేది ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం చేయకపోతే చేయించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. 20% చేయకపోతే, 20% అందించకపోతే అందించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదకి ఉంటుంది. రేపు ఆదాయాలు వచ్చి సినిమా రిలీజ్ అయ్యి నడిచిన తర్వాత మాకు లాభాలు రాలేదని వాళ్ళు చెప్తే లెక్కలు చూపించడం ఎంతసేపు? ఆదాయం ఏమీ రాలేదు, నష్టాలే వచ్చాయని వాళ్ళు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మొత్తం నష్టాలే వచ్చాయి, మేము కార్మికుల కోసం 20% ఇవ్వలేము అని చెప్తే ఏం చేయగలదు రాష్ట్ర ప్రభుత్వం? ఇది ఏమీ చేయలేని వాళ్ళ కోసం ఏదో రకంగా, సినిమా ఇండస్ట్రీ పెద్దల కోసం ఏదో రకంగా వాళ్ళకు సహాయం చేయడం కోసం ఈ కథలన్నీ మాట్లాడి 20%, 10%, 30% అని కథలు మాట్లాడడం తప్ప చేసేది ఏమీ లేదు. గత ప్రభుత్వాలు కూడా ఇవే చేశాయి. ఇప్పుడు 20% అని చెప్పాడు, గత ప్రభుత్వం అవి చెప్పలేదు. మొన్న బీఆర్ఎస్ దీని మీద మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడే మాటల మీద మాట్లాడుతూ సినిమా పరిశ్రమ కోసం మేము ఉన్నప్పుడు చాలా గొప్పగా చేసామండి. సినిమా పరిశ్రమ కోసం వాళ్ళు చేశారు. సినిమా పరిశ్రమలో ఎవరి కోసం చేశారనేది సమస్య కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, గత కేసీఆర్ ప్రభుత్వమైనా సినిమా పరిశ్రమలో ఉన్న ముఖ్యమైన కొంతమంది నిర్మాతల కోసం, కొంతమంది పెద్దల కోసం, సినిమా థియేటర్లు తమ గుప్పెట్లో పెట్టుకున్న కొంతమంది నిర్మాతల కోసం మాత్రమే వాళ్ళు చేసిన నిర్ణయాలు, వాళ్ళు చేసిన సహకారం. కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ. సినీ కార్మికులకు ఏం ఉపయోగపడింది? సినిమా రేట్లు పెంచడం వల్ల సినీ కార్మికులకు ఏం ఉపయోగపడింది? పైగా ప్రజలకు నష్టం కలిగింది. ఇప్పటికే సినిమా థియేటర్ల మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఐబొమ్మలో పెట్టిన సినిమాలు విపరీతంగా చూస్తున్నట్టే కారణం ఇదే. సినిమా థియేటర్లకు వెళ్ళి టికెట్ కొనుక్కొని అక్కడ ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ ఏదో కొనాలంటే 1000 రూపాయలు, ఒక కుటుంబం పోతే 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాసు పేదలు సినిమాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోతుందని ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు ఉండే ఒకే ఒక వినోదము సినిమా, దాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారు. విపరీతంగా డబ్బులు, టికెట్ల రేట్లు పెంచి, థియేటర్లలో స్నాక్స్ రేట్లు పెంచి విపరీతంగా పెంచేసి ప్రజలకు దూరం చేస్తున్నారని విమర్శలు ఒకవైపు ఉన్నాయి. ఉండగా మళ్ళీ ప్రభుత్వమే వాటిని తగ్గించడానికి ఏమాత్రం ప్రయత్నించకపోగా, స్నాక్స్ రేట్ని, ఏ రేట్ని కూడా తగ్గించే ప్రయత్నం కనీసం కూడా చేయకపోగా సినిమా రేట్లను పెంచుకునే అవకాశం కల్పించడం, పైగా మంత్రికి తెలియకుండా, ఆ శాఖ మంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రి స్వయంగా ఈ పని చేయడం అనేది అప్రజాస్వామికం. ప్రజలకు ఏమాత్రం ఇది మేలు చేయని నిర్ణయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.